అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ పలు అంశాలపై చర్చ జరగనుంది. మూసి పునరుజ్జీవం, ఆరోగ్య సంరక్షణ సేవలు, అంగన్వాడీ వర్కర్ల జీతాల చెల్లింపు విషయాల్లో తెలంగాణలో బెల్ట్ షాపులు మరియు మద్యం దుకాణాల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అటు ఉపాధి హామీ పథకం పేరు మార్పు, జీరాంజీపై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉంది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, హమ్ రోడ్లపై అసెంబ్లీలో చర్చిస్తారు. అటు నీటి పారుదల రంగం పైన అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఇప్పటికే బాగా ప్రిపేర్ అయ్యారంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు అధికార పక్షాన్ని రఫాడించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. సర్కారును ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సిద్ధంగా ఉన్నారు.